ఇక ప్రభుత్వం భూములు అమ్మి ఆర్థిక వనరుల్ని సమకూర్చుకోవడం కొత్తమీ కాదు కదా సార్. గతంలో వైఎస్ఆర్ గవర్నమెంట్లో జరిగింది. ఆ తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోకాపేట భూములు అమ్మారు. అప్పుడేమో కాంగ్రెస్ అపోజ్ చేసింది. ఇప్పుడేమో ఈ కంచగచ్చబౌలి అక్కడ భూములపై పొలిటికల్ వివాదం నడుస్తోంది సార్. భూమి ప్రభుత్వానిది అని చెప్పి గవర్నమెంట్ చెప్తూ ఉంటే కాదు, ఇది హెచ్సియుదే అని చెప్పి విద్యార్థులు అంటూ ఉన్నారు. వర్సిటీ వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. అసలు ఇలా భూములు అమ్మడం సరైన చర్యనా? అంటే ఇది ప్రభుత్వ వాదన మీరు అన్నట్లు ఏంటంటే ఎస్సీయుకు మేము కంపెన్సేటరీగా వేరే చోట ల్యాండ్ ఎలకేట్ చేశారు. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ప్రభుత్వానికి ఈ భూమి బదలాయించారు. తర్వాత ఐఎన్జీకి ఏదో ఎలకేట్ చేశారు, మళ్ళీ అది వెనక్కి వచ్చింది. దానికి ఒక పెద్ద హిస్టరీ ఉంది. అందువల్ల ఇది రాష్ట్ర ప్రభుత్వ భూమి కాకపోతే ఎస్సీయు కోర్టుకు వెళ్ళేది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అది కేంద్ర మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కిందికి వస్తుంది. ఇప్పుడు అది రాష్ట్ర ప్రభుత్వానికి ఆ భూమిపైన యాజమాన్య హక్కు లేకపోతే కిషన్ రెడ్డి, బండి సంజయ్ అక్కడికి పోవాల్సిన అవసరం లేదు కదా. కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక నోటీస్ ఇస్తే ఆగిపోతుంది. ఇది ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ పరిధిలోకి వచ్చే యూనివర్సిటీ కదా. అందువల్ల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్స్ యూనివర్సిటీ భూములే అయి రాష్ట్ర ప్రభుత్వ భూములు నాకు తెలియదు. నిజంగా కూడా నేను ఆ డాక్యుమెంట్ స్టడీ చేయలేదు, అది ప్రభుత్వ భూమా లేకుంటే యూనివర్సిటీ భూమా అని. కానీ నా చిన్న సలహా ఏంటంటే అది ప్రభుత్వ భూమి కాదు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమి అని కనుక నిజమే అయితే నేను భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఇవాళ వెళ్తున్నారు. ఇదంతా ఎందుకు, మీరు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు లేఖ రాస్తే సరిపోతుంది. ఇది మా ల్యాండ్, ఇది మీరు ఎట్లా ఆక్రమిస్తారు? ఎందుకంటే ఎస్సీ ఉస్మాన్ సిటీ అయితే వేరు విషయం, అది స్టేట్ యూనివర్సిటీ కనుక దట్ ఇది ఇక్కడ ఇష్యూ. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉండేది. సో అందువల్ల మీకు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండేటువంటి విశ్వవిద్యాలయానికి సంబంధించిన భూముల్ని రాష్ట్ర ప్రభుత్వ యజమానే కానప్పుడు ఎట్లా అమ్ముతుంది? అమ్మడం కూడా ఇల్లీగల్ కదా. నీకు కోర్టుకు వెళ్తే ఆగిపోతుంది. నీ భూమి కానప్పుడు ఎట్లా అమ్ముతావు చెప్పు, సింపుల్ కదా. ఇప్పుడు ఉదాహరణకు ఎన్జీఆర్ఐకి భూమి ఉంటుంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమ్మగలుగుతుందా? మీకు ఎన్జీఆర్ఐ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కదా. ఇస్రో సంబంధించిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ దగ్గర భూములు ఉంటాయి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అమ్మగలుగుతుందా? సింపుల్ కదా. సో ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాపర్టీస్. ఆ రైల్వే భూములు ఉన్నాయి సికింద్రాబాద్ దగ్గర, ఎందుకు కంటోన్మెంట్ భూములు ఉన్నాయి బోలెడు, అది రాష్ట్ర ప్రభుత్వం అమ్మగలుగుతుందా? మీరు ఉదాహరణకు ఫ్లైఓవర్ కొరకు మీకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని ఎన్నిసార్లు కోరాల్సి వచ్చింది, మాకు కాస్త ల్యాండ్ ఇవ్వండి, మీకు కంపెన్సేషన్గా మేము వేరే చోట ల్యాండ్ ఇస్తామని సికింద్రాబాద్లో ఫ్లైఓవర్లు కట్టడానికి కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖతో బేరసారాలు నడపాల్సి వచ్చిందా లేదా? రక్షణ శాఖ అనుమతి ఇచ్చాకనే కదా ఫ్లైఓవర్లు కట్టింది. అందువల్ల ఎస్సీయు ల్యాండ్ అయితే చాలా సింపుల్ అది. సో కేంద్ర ప్రభుత్వం నుంచి నోటీస్ ఇస్తే చీఫ్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్, ఈ పాలిటిక్స్ ఎట్లున్నా వాళ్ళ రిస్క్లో తీసుకోరు. సో చీఫ్ సెక్రటరీ ఈజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. సో చీఫ్ సెక్రటరీ ఇమీడియట్గా ఆపేస్తారు. అందువల్ల ఆ భూమి యాజమాన్యం హక్కులు రాష్ట్ర ప్రభుత్వానికి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అమ్ముతుంది అనుకుంటే అది నాకు నిజంగా అర్థం కాదు. ఇలా పేపర్లో చూశాను, అది ఎస్సీయు భూములే అని వాదన. అసలు దీనికి వాదన ఎందుకు, ఎస్సీయు భూముల రాష్ట్ర ప్రభుత్వ భూములు అని? అది బ్లాక్ అండ్ వైట్ కదా. రాష్ట్ర ప్రభుత్వ భూములు కానప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అమ్మితే నీకు జైల్లో పడతారు ఐఏఎస్ అధికారులు. మీకు చిన్న విషయం కాదు కదా. ఎస్సీ భూములు అయితే కేంద్ర ప్రభుత్వం నోటీస్ ఎందుకు ఇస్తలేదు ఇప్పటివరకు? ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కదా, ఈ భూముల అమ్మకానికి బీజేపీ వ్యతిరేకం కదా, మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు నోటీస్ ఇస్తలేవన్న క్వశ్చన్ వస్తుంది కదా. ఇక తర్వాత నెక్స్ట్ ఆ భూములు అమ్మడమా కరెక్టా కాదు, ఇది నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. సో భూములు నేను ఇప్పుడే కాదు, రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు భూములు అమ్మడం సరైన విధానం కాదు అనేది నా స్టాండ్. ఎందుకు కాదు అంటే భూమి రోజు రోజుకు ఖరీదైన కమాడిటీగా మారిపోతుంది. ప్రజాోపయోగాల్లో అవసరాలు ఎప్పుడు ఎంత వస్తాయో తెలియదు. నీకు ప్రజల అవసరాలు వచ్చినప్పుడు భూసేకరణ, ముఖ్యంగా నగరాల్లో ల్యాండ్ అక్విజిషన్ అనేది చాలా పెద్ద సమస్య, చాలా కాస్ట్లీ సమస్య. ఇప్పుడు ఉదాహరణకు 400 ఎకరాలు ఇవాళ అమ్మి ఇప్పుడు ప్రభుత్వము సంపాదించేదానికన్నా ఒక 10 ఏళ్ల తర్వాత వచ్చే ప్రభుత్వం మళ్ళీ భూమి కావాలంటే, ఒక బస్ స్టాండ్ కట్టాలన్నా, ఒక స్కూల్ కట్టాలన్నా, ఒక హాస్పిటల్ కట్టాలన్నా, ఒక రీసెర్చ్ సెంటర్ పెట్టాలన్నా, ఒక పోలీస్ స్టేషన్ నిర్మించాలన్నా
భూమి కొనాలంటే ఇప్పటి రేటు కన్నా 10 రెట్లు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. అంటే ప్రభుత్వ ఖజానాకు ఇవాళ భూమి అమ్మితే 10 రూపాయలు వస్తే 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ప్రభుత్వానికి అది 100 రూపాయల భారం అవుతుంది. ఇప్పుడైనా ప్రభుత్వమే, అప్పుడైనా ప్రభుత్వమే. కానీ రాజకీయ పార్టీలు అలా ఆలోచించవు. ఇప్పుడు నా ప్రభుత్వం, అప్పుడు ఇంకెవడు ప్రభుత్వము. సో అప్పుడు నా ప్రభుత్వానికి నిధులు కావాలి. అందుకొరకు నిధులు కావాలి కనుక భూములు అమ్మడం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయ వనరులు పరిమితం కేంద్ర ప్రభుత్వంతో పోలిస్తే. ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్ప్లస్ కింద 2 లక్షల కోట్లు ఇచ్చింది. సో కేంద్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం సర్ఛార్జ్ పెట్రోల్ డీజిల్ పైన 1 రూపీ చెల్లిస్తే దాదాపు అత్యధికంగా కేంద్రానికి వెళ్తుంది. సర్ఛార్జీలు ఏవి రాష్ట్రానికి ఇవ్వాల్సిన అవసరం లేదు. అందులో దానిపైన ఉన్న బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ మాత్రమే రాష్ట్రాలతో పంచుకుంటారు. సో మనం పెట్రోల్ డీజిల్ పైన వేసే పన్నులో అత్యధికం కేంద్రానికి వెళ్ళిపోతుంది. ఇలా కేంద్రానికి వనరులు ఎక్కువ, రాష్ట్రానికి ఏమున్నది? ఇప్పుడు జిఎస్టీ వచ్చాక రాష్ట్ర ప్రభుత్వానికి అదనంగా ఆదాయం పెంచుకునే స్వేచ్ఛ లేదు. ఎందుకంటే అది జిఎస్టీ కౌన్సిల్ నిర్ణయించాలి. జిఎస్టీ కౌన్సిల్లో కేంద్ర ప్రభుత్వ ఆమోదం లేకుండా ఓటింగ్లో సాధ్యమే కాదు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకోవాలి. పెంచుకోవడానికి నేను ఇంకో పలానా వస్తువు పైన జిఎస్టీ వేస్తాను అంటే అవకాశమే లేదు. ఎందుకంటే జిఎస్టీ కౌన్సిల్ ఒప్పుకోదు. అందువల్ల ఇక మిగిలింది ఏంటి? రిజిస్ట్రేషను, స్టాంప్స్ అండ్ డ్యూటీస్ అలా వచ్చే ఆదాయము, తర్వాత జిఎస్టీలో పరిధిలో లేని పెట్రోల్, డీజిల్, ఆల్కహాల్ వీటిపైన వచ్చేటువంటి ఆదాయం. ఇవి తప్ప ఇక ఆదాయమే లేదు. ఇవాళ రేపు ప్రజలపైన పన్నులు వేస్తారంటే ప్రజలు తిరగబడుతున్నారు. ప్రజలకు ఖర్చు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఎక్కువ. ఇప్పుడు 100 రూపాయలు దేశంలో ప్రజల కోసం ఖర్చు అయితే 60 రూపాయలు రాష్ట్రాలకు పెట్టుకుంటాయి, 40 రూపాయల కేంద్రం పెట్టుకునేది. సో కేంద్రానికి వనరులు ఎక్కువ, బాధ్యత తక్కువ కంపారిటివ్లీ. ఓవరాల్గా పబ్లిక్ ఎక్స్పెండిచర్లో కేంద్రానికి ఏ బాధ్యత లేదని అంటలేను. రక్షణ శాఖ, విదేశాంగ శాఖ అంతా కేంద్రాందే. కానీ ఓవరాల్గా పబ్లిక్ ఎక్స్పెండిచర్ దేశంలో జరిగే పబ్లిక్ ఎక్స్పెండిచర్లో 60% స్టేట్ గవర్నమెంట్స్ పెట్టుకుంటే 40% సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకుంటుంది. మీరు సెంట్రల్ గవర్నమెంట్కి వనరులు ఎక్కువ, ఖర్చు తక్కువ, రాష్ట్ర ప్రభుత్వానికి వనరులు తక్కువ, ఖర్చులు ఎక్కువ. అందువల్ల ఏం చేయాలి అన్నప్పుడు ఇక్కడ మళ్ళీ ఉచిత పథకాలు, ఈ స్కీములు ఎక్కువైపోయి సో పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన ఖర్చు పెరిగిపోయింది. అందులో అప్పులకు పరిమితులు ఉన్నాయి, ఎఫ్ఆర్బిఎన్ చట్టం ఉంది. ఈ కాంటెక్స్ట్లో భూములు అమ్ముకోవడం అనేది చాలా ఈజీ మెథడ్ అయిపోయింది రాష్ట్ర ప్రభుత్వాలకు. సో అందువల్ల భూములు అమ్మేస్తాను అంటే బంగారు గుడ్లు పెట్టే బాతును చంపుకున్నట్టు. సో భూములు అమ్ముకోవడం ఎత్తుగడ ఏంటి? నీకు ఇప్పటికిప్పుడు అంటే ఎవరైనా రోజువారీ ఖర్చులకు ఆస్తులు అమ్ముకుంటారా? రోజువారీ ఖర్చులకు ఇవాళ ప్రభుత్వాలు ఆస్తులు, విలువైన ఆస్తులు అమ్ముకుంటున్నాయి. ప్రభుత్వం అంటే ప్రభుత్వమే. ఇవాళ రేవంత్ రెడ్డి ఉండొచ్చు, నిన్న కేసీఆర్ ఉండొచ్చు, మన రాజశేఖర్ ఉండొచ్చు, అంతకుముందు చంద్రబాబు నాయుడు ఉండొచ్చు. సో అన్ఫార్చునేట్లీ ఈ లాంగ్ టర్మ్ దృక్పథం రాజకీయాల్లో ఉండవు. నాకు ఇమీడియట్గా ఈ స్కీములు అమలు చేయాలి, వనరులు లేవు, నిధులు లేవు, ఏం చేయాలి? నాకు కనబడుతుంది భూములు అమ్మడం. సో అందువల్ల భూములు అమ్మడం. కేంద్ర ప్రభుత్వం అయితే ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేస్తాయి, విశాఖ స్టీల్ ప్లాంట్ లాంటివి. రాష్ట్ర ప్రభుత్వం భూములు అమ్ముతాయి. కానీ ఒక లాంగ్ టర్మ్ వ్యూతో పోలిస్తే గవర్నమెంట్ ల్యాండ్స్ టు బి కన్సర్వ్డ్, గవర్నమెంట్ ల్యాండ్స్ టు బి సేవ్డ్. ఎందుకు ఇవాళ లంగ్ స్పేసెస్ లేకుండా ఇవాళ హీట్ వేవ్ల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. హైదరాబాద్లో భయంకరమైన ఉష్ణోగ్రతలు ఎందుకు ఉన్నాయి? నీకు రోజు రోజుకు గ్రీన్ కవర్ తగ్గిపోతుంది, లంగ్ స్పేస్ లేదు, ప్రజల అవసరాలేమో పెరిగిపోతున్నాయి. మీకు అక్కడ ఒకప్పుడు హైదరాబాద్ను మీకు హైదరాబాద్లో చూడండి అన్ని పేర్లు బాగ్ అని ఉంటుంది. జామ్ బాగ్, బాగ్ లింగంపల్లి, బషీర్ బాగ్. బాగ్ అంటే ఏంటి? తోటలు. బాగ్ అంటే చెట్లు. మీరు అన్నిటికీ బాగ్ అని పేరు వస్తాయి. అంటే ఒకప్పుడు ఇదన్నీ చెట్లతో, తోటలతో, ఇది సిటీ ఆఫ్ లేక్స్ అంటారు, సరస్సులతో, చెరువులతో ఉన్నటువంటి గొప్ప నగరం. ఇవాళ చెరువు ఎక్కడ బతుకమ్మ కుంటలో కుంటే బతుకమ్మ లేదు, కుంట లేదు. సో ఈ మధ్య హైదరాబాద్లో చూస్తే వాటర్ ఉన్నది ఆడ ఇంకా, కానీ బయటికి వాటర్ లేదు, లోపల ఎక్కడో ఉన్నది. ఎందుకంటే అంతా ఆక్రమించి పడేసారు కదా, అన్ని చెరువులను ఆక్రమించేయడమే కదా. సో అందువల్ల ఇవాళ పరిస్థితి ఏంటి అంటే కనీసం ఒక నేచర్ లేదు. లివబుల్ సిటీగా ఉండాలి కదా, నగరాలు అనేది లివబుల్గా ఉండాలి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, ఈజ్ ఆఫ్ లివింగ్ కూడా ఉండాలి కదా. సో అందువల్ల ప్రభుత్వ భూముల్ని ప్రజల అవసరాల కొరకు వాటిని కన్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ వాటిని అమ్మకం ఏంటి? అమ్మడం కూడా ఇంకో పాయింట్. ఇప్పుడున్న ప్రభుత్వం ఇది ఓన్లీ ఏ ట్రస్టీ. ఈ ప్రభుత్వమైనా, గతంలో కేసీఆర్ ప్రభుత్వమైనా, అంతకుముందు రాజశేఖర రెడ్డి ప్రభుత్వమైనా, చంద్రబాబు నాయుడు ప్రభుత్వమైనా, దే ఆర్ ఓన్లీ ట్రస్టీ కదా. ఆస్తి నువ్వు సంపాదించింది కాదు, ఎట్లా నువ్వు ఎలా అమ్ముకుంటావు? సో ట్రస్టీషిప్ అనేది అంటే
ఈ భూమిని నువ్వు ఉపయోగించుకోవాలి, కానీ యు నో రైట్ టు సెల్ ఇట్. అన్ఫార్చునేట్లీ ప్రభుత్వ భూమి కనుక మేము అమ్ముతున్నామంటారు. ఇది 10 జనరేషన్ల తర్వాత కూడా ఈ భూమి ఉండాలి కదా. భూమి లిమిటెడ్, పరిమితం కదా. ఒక నెక్స్ట్ 50 ఏళ్ళ తర్వాత వచ్చేటువంటి నా మనవరాలు అడుగుతుంది, హైదరాబాద్లో ఇంత గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది కదా, ఎక్కడ పోయింది? నా గవర్నమెంట్ కదా ఇది అంటే ఆన్సర్ లేదు కదా. అంటే మీ కరెక్టే, కానీ మీ తాత మీ ముత్తాత టైంలో ప్రభుత్వం అమ్ముకున్నది అంటే వాళ్ళెవరు? నాకు కూడా అధికారం ఉంది కదా అలా అని అంటే ఆన్సర్ ఉందా? నెక్స్ట్ ఇంటర్ జనరేషనల్ ఈక్విటీ అంటారు దీన్ని. సో ఇప్పుడు భూగర్భ జలాలు మన ఈ తరమే వాడుకుంటాయా? ఈ తరానికి హక్కు లేదు భూగర్భ జలాలు, ఎందుకంటే నువ్వు సృష్టించింది కాదు భూగర్భ జలాలు. ఇవాళ భూమిలో ఉండే ఖనిజ వనరులు నువ్వు సృష్టించింది కాదు, నెక్స్ట్ జనరేషన్స్ కూడా వాటిపైన హక్కు ఉంది. సో ఆ ఇంటర్ జనరేషనల్ ఈక్విటీ ఉంటుంది. ప్రభుత్వ ల్యాండ్ అనేది పరిమితం. సో ఈ తరంలో ఉన్న ప్రభుత్వాలు భూములు ఎట్లా పడితే అమ్ముతాయి, అట్లా పడితే భవిష్యత్ తరాలకు ప్రభుత్వ భూమి ఉండదు కదా. ఇది ఇంటర్ జనరేషనల్ ఈక్విటీని దెబ్బతీస్తుంది కదా. కానీ అన్ఫార్చునేట్లీ ఈ ఫిలాసఫీ మన అరణ్య రోజునే కదా. రాజకీయ పార్టీలు ఏమున్నాయి, వాళ్ళు అధికారంలో రావడానికి హామీలు ఇస్తారు. హామీలు అమలు చేయకపోతే ప్రతిపక్షాలు వెంటాడుతాయి. 100% రైతు రుణమాఫీ ఎక్కడ జరిగిందో చెప్పు అని బీఆర్ఎస్ రోజు నిలదీస్తుంది. సో మీ యువ వికాసం ఎక్కడ పోయింది, ఎన్నడూ అమలవుతుంది చెప్పు అని వాళ్ళని వాయించుతారు. వాళ్ళకి ఏంటంటే అధికారం రావడం కొరకు అడ్డగోలుగా హామీలు ఇస్తారు. హామీలు ఇచ్చాక వాళ్ళు అమలు చేసడానికి నిధులు ఉండవు. అప్పులు కావాలంటే ఆడ కేంద్ర ప్రభుత్వం కండిషన్లు పెడితే అప్పు ఎట్లా తీసుకుంటావు? అప్పు కావాలంటే హైదరాబాద్లో ప్రాపర్టీ ట్యాక్స్ పెంచాడు మోడీ అంటాడు. ప్రాపర్టీ ట్యాక్స్ పెడితే ఇక్కడ జిహెచ్ఎం ఎన్నికల్లో ఓడిపోతాం. సో ఏం చేయాలి నెక్స్ట్? అందువల్ల ఈజీ ఆప్షన్ భూములు అమ్ముతారు. అధికారంలో ఉంటే భూములు అమ్మడానికి రైట్ అంటారు, కరెక్ట్ అంటారు, రైట్ పబ్లిక్ పాలసీ అంటారు. ప్రతిపక్షంలో ఉంటే దానిపైన పోరాటం అంటారు. సింపుల్ థింగ్ కదా. ఇప్పుడు ఇవాళ నమస్తే తెలంగాణ చూస్తే భూముల అమ్మకం పైన బీఆర్ఎస్ వీరోచితంగా పోరాడుతుంది, బీజేపీ వీరోచితంగా పోరాడుతుంది. బీజేపీ అధికారంలో ఉన్న భూములు అమ్మడం లేదా? బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో భూములు అమ్మలేదా? ఒక ఎండకు తిరిగి చూడండి. సో ప్రతి పార్టీ చేసే పని అదే. వాళ్ళ అధికారంలో ఉంటే అమ్ముతారు, వాళ్ళ అధికారంలో లేనప్పుడు వ్యతిరేకిస్తారు. ఇది రాజకీయ పార్టీలకు ఉండే స్వభావం. ఈ పార్టీ ఆ పార్టీని కాదు. కానీ ప్రజల వైపు నుంచి మనం ఆలోచించినప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రభుత్వ భూముల్ని ఇవ్వాలటి ఖర్చుల కొరకు అమ్ముకోవద్దు. ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవాలి తప్ప కేసీఆర్ ప్రభుత్వం ఏం వాదించింది? మేము భూములను ఏం చేసినాం? భూములను మీకు కాళేశ్వరం ప్రాజెక్ట్ పెట్టినాం. అయ్యా భూములను మీకు కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే కాళేశ్వరం ప్రాజెక్ట్ అమ్మి ఇంకేది కడతావు? సో భూములమ్మి కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడం అంటే ఒక అనివార్యమైన పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు వనరుల సమీకరణ వేరు, భూములు అమ్మడం వేరు. భూములు అమ్మి నువ్వు కాళేశ్వరం ప్రాజెక్ట్ కడతావు హైదరాబాద్లో భూములు అమ్మి. మరి హైదరాబాద్ స్కూల్ కావాలంటే ఎక్కడ ఏడుకెళ్ళి చేస్తావు? కాళేశ్వరం ప్రాజెక్ట్ అమ్మి స్కూల్ కడతావా? కట్టలేవు కదా. సో కాళేశ్వరం ప్రాజెక్ట్ అవసరమే, కానీ భూములు అమ్మడం కూడా భూమి కూడా కాపాడుకోవడం అవసరమే కదా. హైదరాబాద్లో ఇంకా 50 ఏళ్లకు జనాభా డబుల్ అవుతుంది. అప్పుడు మరి గవర్నమెంట్ స్కూల్ ఎన్ని అవసరం ఉంటాయి? ఎక్కడ కడతారు గవర్నమెంట్ స్కూల్? ఆకాశంలో కడతారా? గవర్నమెంట్ ల్యాండ్లే కట్టాలి కదా గవర్నమెంట్ స్కూల్. ప్రైవేట్ ల్యాండ్ అక్వైర్ చేయాలంటే సాధ్యం కూడా కాదు. అసలు ల్యాండ్ దొరకదు. మొదలు దొరికినా ఆ ల్యాండ్ నీకు కాస్ట్లీ ఉంటుంది. మీరు కాళేశ్వరం కట్టడం సంతోషమే, మీకు కరెక్టే, కానీ ఇప్పుడు మరి భూమి సంగతి ఏంటి? ఇప్పుడు రేపు స్కూల్ సంగతి ఏంటి? రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూమి అమ్మేసి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తే కరెక్టే. మరి 20 ఏళ్ళు 30 ఏళ్ళ తర్వాత స్కూల్ కావాలంటే ఎక్కడ పెడతారు నాకు చెప్పండి? అంటే అప్పటి బిడ్డలు చదువుకునే హక్కు లేదా? గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ హాస్పిటల్ కట్టాలంటే ఎక్కడ కడతాం చెప్పండి? భూములన్నీ అమ్మేసుకుంటే. అందువల్ల భూములు అమ్మడం అనేది సరైన పబ్లిక్ పాలసీయే కాదు. రైట్ సార్. ఇక పీసీఆర్